ఏదైనా సినిమా హిట్ అయితే అందులోని సాంగ్స్ పాపులర్ అవుతాయి. కానీ ఇక్కడ రివర్స్, పాపులర్ అయిన ఒక సాంగ్ సినిమాలో చేరి సూపర్ డూపర్ హిట్ అయింది. స్వాతిరెడ్డి సాంగ్ ఇప్పుడు ఒక ఇయర్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక పార్టీ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా యూత్ సెలబ్రేషన్ చేసుకునే టైంలో ఈ సాంగ్ లేకుండా ఉండటం లేదు. సో అంత పాపులర్ సాంగ్ మనకు అందించిన స్వాతిరెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ అండి. హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్ అండి. ఎలా ఉన్నారు మీరు? సూపర్. మీ పాట మాత్రం ఒక సెలబ్రేషన్ మూమెంట్ని క్రియేట్ చేస్తుంది ఎక్కడైనా. ఎస్ అండి, థ్యాంక్ యూ. సినిమాల్లో పాటలు హిట్ అయితే అవి పాపులర్ అవుతాయి, అవి ఆడియన్స్లోకి వెళ్తాయి. ఇక్కడ పాట హిట్ అయ్యి సినిమాలోకి వచ్చి ఇంకా పాపులర్ అయ్యి జర్నీ క్వైట్ డిఫరెంట్గా ఉంది. అవును. సో ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, లైక్ నా పేరుతోనే పాట హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో యా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. సో యా, చాలా రోజుల కిందట ఈ పాట రిలీజ్ చేసాము. జనరల్గా ఒక చిన్న ప్రైవేట్ సాంగ్ లాగా రిలీజ్ చేసాము. అది ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఒక మంచి పాట ఒక మంచి హిట్ సినిమాలో చేరితే దాని వైబ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అంటే రీచ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే పాట సస్టైన్ అవుతుంది. సో మ్యాడ్ స్క్వేర్తో ఈ స్వాతిరెడ్డికి కూడా డబుల్ ఇమేజ్ వచ్చింది అనుకోవచ్చా పాటకి? మీరు చెప్పాలండి. మాకైతే అంతే అనిపిస్తుంది. అంటే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు అంటే డెఫినెట్గా వచ్చిందని అనుకుంటున్నాను. లేదు, ముందు కూడా ట్రై చేస్తాం. మీరు లండన్లో లేదంటే లండన్ నుంచి కూడా తీసుకున్నారు. యా, అగైన్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను టీవీ5కి. వెళ్ళిపోతావురా మనిషి, వెళ్ళిపోతావురా మనిషి. అవునవును, వెళ్ళిపోతావురా మనిషి పాట అప్పుడు లండన్ నుంచి కనెక్ట్ అయ్యారు. ఎస్ అండి, అప్పుడు నన్ను టీవీ5 స్టూడియోలో కూర్చోబెట్టింది వెళ్ళిపోతావురా సాంగ్. ఇప్పుడు అగైన్ స్వాతిరెడ్డి సాంగ్. ఎలాంటి డిఫరెన్స్ చూస్తున్నారు ఆఫ్టర్ రిలీజింగ్ మ్యాడ్ స్క్వేర్? ఆఫ్టర్ స్వాతిరెడ్డి, ఐ మీన్ ఆఫ్టర్ మ్యాడ్ రిలీజ్ అయినప్పటి నుంచి నాకు అన్ని మంచి మూమెంట్సే అండి. అంటే చాలామంది గుర్తుపడుతున్నారు, దట్ టు విత్ మై నేమ్ కదా. సో నేమ్ ఎక్కువ క్లిక్ అయింది. మ్యాడ్ అంటే ఇప్పుడు స్వాతిరెడ్డి సాంగ్ లాగా ట్రీట్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. సో జనరల్గా నేను యూఎస్కి అలా షోస్ కూడా వెళ్తూ ఉంటాను. ఎవ్రీవేర్ లైక్ అంటే ఇప్పుడు ఒక మంచి ఫెస్టివల్ మూమెంట్ జరుగుతుంది, ఒక డీజే నైట్ జరుగుతుంది అంటే స్వాతిరెడ్డి సాంగ్ ఈజ్ డెఫినెట్గా. సెలబ్రేషన్స్ ని ఎన్హాన్స్ చేయాలంటే స్వాతిరెడ్డి సాంగ్ ఉండాల్సిందే. ఎస్ అండి. అంటే నాకు కొన్నిసార్లు ఐ నో సమ్ ఆఫ్ దమ్ నెగిటివ్స్ ఆర్ దేర్. జనరల్లీ పాట లిరిక్స్ చూస్తే స్టార్టింగ్లో అందరూ కామెంట్ చేస్తారు, జామ చెట్టుకి జామకాయలు కాకపోతే ఇంకేం కాస్తాయి. యా, ట్రోల్ కూడా చాలా అయింది స్టార్టింగ్లో. ఐ ఫెల్ కొంచెం బాధ అనిపించింది, ఏంటి ఎందుకు ఇలా జస్ట్ క్యాజువల్గా చేసిన పాట కదా. అండ్ నా ఆల్బంలో కూడా ఐ మెన్షన్ దట్ జస్ట్ ఎంజాయ్ ద బీట్, ఇగ్నోర్ ద లిరిక్స్ అండ్ సంథింగ్ లైక్ దట్. బట్ చాలామంది ఏంటంటే చాలా రిఫ్రెష్ అయిపోతున్నాం పాట అంటే ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ అంతుందా, మ్యూజిక్ అంతుందా, లిరిక్స్కి అంతున్నాయా, లైక్ వై పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అనేది అంటే వైబ్ సెట్ అయింది. స్వాతిరెడ్డి గారు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్ మూమెంట్లో ఆ పాట పడటం, ఆ పాట బిఫోర్ రిలీజే సూపర్ డూపర్ హిట్ అవటం, సినిమాకి ఒక యాంకర్లా పనిచేస్తుంది. సినిమాకి తీసుకురావడానికి, ఆడియన్స్ని తీసుకురావడానికి వన్ ఆఫ్ ద రీజన్ స్వాతిరెడ్డి సాంగ్ అని చెప్పవచ్చు. సో ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఆ సాంగ్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఆ సాంగ్ థియేటర్లో స్టార్ట్ అవగానే ఒక సెలబ్రేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. థియేటర్లోనే ఒక సెలబ్రేషన్ మూమెంట్ స్టార్ట్ అయింది. సో అవి కంటిన్యూ అవుతున్నాయి. ఏదైనా పార్టీస్ కావచ్చు, బ్యాచిలర్స్ పార్టీస్ కానీ, ఒక నలుగురు కూర్చున్నప్పుడు ఒక మూమెంట్ని క్రియేట్ చేయాలంటే స్వాతిరెడ్డి పాట ఇప్పుడు కంపల్సరీ. అవునండి. సో వన్ ఆఫ్ ద పార్టీ సాంగ్ మీ సాంగ్ అయింది. చాలా పార్టీ సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు టాప్ 10 లిస్ట్లో కానీ, టాప్ 5 లిస్ట్లో కానీ స్వాతిరెడ్డి సాంగ్ కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంది. అవును, మీరు అడిగారు ఇందాక. నేను మొన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్లైట్లో లైక్ తను గుర్తుపట్టి వాళ్ళ పాపకు చెప్తుంది, లైక్ జామకాయలు వింటారు కదా, ఎవ్రీడే వింటావు కదా, అదే ఆంటీ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తుంది నాకు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ అలాగే చూస్తుంది పాప. అంటే నా ప్రైవేట్ సాంగ్లో కూడా నేను యాక్ట్ చేశాను, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. సో నువ్వేనా మీరేనా అన్నట్టుగా నన్ను చూస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ రెబికా జాన్ యాడ్ అయ్యారు. ఎస్. సో వాయిస్ యాడ్ అయ్యారు. ట్రూ. సో అంటే లైక్ ఐ ఫీస్ట్ అనమాట సాంగ్ కూడా, పిక్చరైజేషన్ అది కూడా చాలా బాగుంది సాంగ్. కరెక్ట్ ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్లీ, నిజంగా. సో చాలా రిఫ్రెష్ చేసింది ఆ సాంగ్ సినిమాలో కూడా. సో రెబికా జాన్కి కూడా ఫస్ట్ టైం ఒక స్పెషల్ సాంగ్ చేయటం. ప్రీ రిలీజ్లో చూశాను, అందరూ తనని స్వాతిరెడ్డి లాగే ట్రీట్ చేస్తున్నారు. షీఈస్ ద ఓన్లీ వన్ స్వాతిరెడ్డి అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. స్వాతిరెడ్డి. సో అందుకే వచ్చాను.
ఓకే, మీరు ఓజీ, ఒరిజినల్ స్వాతి రెడ్డి. ఓజీ, ఓకే. సో ఏంటి ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది? యా, యాక్చువల్లీ నేను భీమ్స్ గారితో కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తున్నాను లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి. మా జర్నీ వచ్చేసి ప్రైవేట్ సాంగ్స్తో స్టార్ట్ అయింది. మీకు తెలిసిందే వెళ్ళిపోతారా మంచి సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ టైంలో. సో అప్పటి నుంచి కొంచెం పీపుల్లో రికగ్నైజేషన్ స్టార్ట్ అయింది. ఎవ్రీవన్ లైక్ అప్రిషియేట్ చేసేవాళ్ళు, మంచి పాట మంచి పాట అని. ఈవెన్ TV5 నుంచి కూడా కాల్ వచ్చింది బికాస్ ఆఫ్ దట్ సాంగ్. సో లాస్ట్ టైం నేను భీమ్స్ గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాం TV5కి, వెళ్ళిపోతారా మంచి సాంగ్, లాక్డౌన్ టైంలో. ఎస్. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిందండి జర్నీ. ఆ తర్వాత లైక్ నా మైండ్ సెట్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషనల్ సాంగ్స్, ఏదో మెసేజ్ ఇవ్వాలి, ఆ థాట్ ఎక్కువ ఉంటుంది నాకు. ఆ ప్రాసెస్ నా మైండ్ సెట్ ఎక్కువ అలా కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. కానీ జనాలు మిమ్మల్ని ఎలా ఇష్టపడుతున్నారు? ఐ డోంట్ నో, నేను కూడా అదే సర్ప్రైజ్ అవుతున్నాను. అంటే దీనికి ముందు కూడా నేను ఆడియన్స్ మిమ్మల్ని ఎలా ఇష్టపడుతుంది? యా, ఒక ఊరిపైన పాట చేశాను, ఒక నేలపైన పాట చేశాను. అంటే నా ఆల్బమ్స్ చూస్తే ఎక్కువ అలాంటి కనెక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకు. అటాచ్మెంట్ నేచర్ పైన అలా ఎక్కువ ఉంటుంది. నేను అలాంటి సాంగ్స్ చేస్తున్నప్పుడు మీరు బాగుండాలి మనిషి అని ఇంకొక సాంగ్ వినే ఉంటారు, అండ్ కిడ్స్ ని మోటివేట్ చేయడానికి మన డాన్స్ మీద భీమ్స్ ఎస్ అండి, ఎస్. సో వెరీ టచింగ్, చాలా బాగుంటుందండి అది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత లైక్ అందరూ బాగుండాలి, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ అన్నట్టుగా మేము ఒక మెసేజ్ ఇస్తూ విష్ చేస్తూ హోప్ ని క్రియేట్ చేసాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే వెళ్ళిపోతారా మనిషితో, హోప్ పోయింది, వెళ్ళిపోతారా మనిషి టైంలో అది మైండ్లో నేచర్ని పెట్టుకొని చేసాము. ఆ తర్వాత పీపుల్ ఆర్ లాసింగ్ హోప్ అన్నప్పుడు బాగుండాలి మనిషి రిలీజ్ చేసాము. సో అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ చేసేదాన్ని నేను. ఈవెన్ భీమ్స్ గారు కూడా ఏంటమ్మా ఎప్పుడు ఇలాంటివి అడుగుతారు మీరు, ఎప్పుడు ఇలాంటివి, లైక్ ఐ ఫీల్ లైక్ మామూలు సాంగ్స్ చాలామంది చేస్తున్నారు కదా, వై కాంట్ వి గివ్ సమ్ మెసేజ్ అన్నట్టుగా నా మైండ్ సెట్ ఉంటుంది. సో అలా చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు, ఇప్పుడు ఇలాంటివి ఎవరు వింటారు, వై కాంట్ యూ ట్రై, ఒక మంచి డీజే సాంగ్ ట్రై చేయొచ్చు కదా, అలా ప్లాన్ చేయి అని ఊరికే అనేవాళ్ళు. అంటే ఈవెన్ ఇప్పుడు యూకేలో యూఎస్లో ఎక్కడైనా పార్టీ ఉంది అంటే వి లైక్ డీజే సాంగ్స్ కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా మూవీ సాంగ్స్ కంటే ఎక్కువ ఈ ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కొంతకాలం క్రితం రిలీజ్ చేయడానికి భయపడిన సాంగ్ ఇప్పుడు మీకు రెఫరెన్స్ సాంగ్ అయిపోయింది తెలుసా? డెఫినెట్గా యా, ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను భీమ్స్ గారితో అదే టాపిక్. భీమ్స్ గారితో మీ జర్నీ అంటే, భీమ్స్ గారు కూడా చాలా రూటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఒక పాట తీసుకున్నారంటే, మొన్న సంక్రాంతికి వస్తున్నాం కానీ, ధమాకా కానీ, కంటిన్యూస్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్స్, బలగం కానీ ఇస్తూనే ఉన్నారు. అసలు రూటెడ్ సాంగ్స్ ఉంటాయి, ఇలా వినగానే అలా ఎక్కేస్తాయి. పెద్ద టైం తీసుకో భీమ్స్ గారి సాంగ్స్. మొన్న మ్యాడ్ స్క్వేర్లో సాంగ్స్ కానీ, లడ్డు కానీ, పెళ్ళి కానీ, లేకపోతే మ్యాడ్ ఈవెన్ మోర్లో చాలా ఇంకా బాగుంటాయి. బ్యూటిఫుల్ ఆల్బమ్. మ్యాడ్ స్క్వేర్ కంటే మ్యాడ్ సాంగ్స్ ఇంకా చాలా బాగుంటాయి. సో ఎలా చూస్తారు ఆయన జర్నీని కానీ, ఆయన గ్రోత్ని కానీ? నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. భీమ్స్ గారితో జర్నీ ఎలా ఉంటుందంటే, అంటే కోవిడ్ టైం నుంచి ముందు నుంచి స్టార్ట్. సో నేను ఎప్పుడు ఆయన్ని కలిసింది లేదు. స్టార్టింగ్లో ఫోన్లోనే వర్క్ జరిగేది. నాకు ఇలా కావాలండి, ఇలా కావాలి అంటే ఇమ్మీడియట్గా మనకి ఇప్పుడు ఆయనకి టాక్ వచ్చేసి ఎన్ని ట్యూన్స్ అడిగినా చేస్తారు అని కదా మూవీస్కి. ఈవెన్ ఆయన ప్రైవేట్ సాంగ్కి వర్క్ చేసినప్పుడు కూడా అదే స్టైల్లో ఉండేవారు. నేను ఒక ట్యూన్ నాకు ఇది కొంచెం ఓకేనా అండి అనే లోపే ఇంకో ట్యూన్ ఇచ్చేవారు అనమాట. సో దట్ మచ్ యూనో. ఆయన సాంగ్ చేసే పద్ధతి కూడా వెరైటీగా ఉంటుంది. ఏ ఇన్స్ట్రుమెంట్స్ ఉండదు, జస్ట్ ఇలా సింపుల్గా అనేస్తారు, ఒక చిన్న బీట్తో కొట్టేసి ఇంప్రెస్ చేసేస్తారు. స్వాతి రెడ్డి గారు నేను కలిసి ఆల్మోస్ట్ 7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఫ్రమ్ కరోనా వచ్చినప్పటి నుంచి. సో కరోనా టైంలో లండన్లో వాళ్ళు ఉండేది, నేను హైదరాబాద్ వేసి ఊరు వెళ్ళిపోయాను. సో అప్పుడు నాతో ఫస్ట్ టైం వెళ్ళిపోతావురా మనిషి అనే పాట నాతో రాయించారనమాట. అండ్ మ్యూజిక్ కూడా చేయించారు. నాకు తెలిసి అప్పుడు చాలా పెద్ద అమౌంట్ పంపించారండి. అంటే ఆ టైంలో ఎవరికి లేని టైంలో అంత పెద్ద అమౌంట్ పంపించి ప్రపంచాన్నే కదించగలిగే ఒక శక్తి నీలో ఉంది అని నాకు కొత్తగా నన్ను చూపించారు స్వాతి రెడ్డి గారు. సో అప్పటి నుంచి బాండింగ్ అలాగే ఉంది. దాని తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్లో పాట పాడారు, గాలుల్లో పాట పాడారు, రావణాసురంలో పాడారు, ఇప్పుడు మ్యాడ్లో పాడారు. ఆల్మోస్ట్
నాకు తెలిసి 7 years నుంచి తను స్ట్రగుల్ అవుతున్నారు, ఫైట్ చేస్తున్నారు ఫర్ ఒక మంచి పాట కోసం, ఒక మంచి సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్నారు. నాకు అనిపించిన విషయం ఏంటంటే, నేను మేడంని అడిగినప్పుడు ఏంటమ్మా మీకు ఇది ఎలా తెలుసు, ఏంటిది మీకు ఇంత ఇష్టం ఏంటంటే, మేడం చెప్పారు ఏంటంటే చాలా చిన్నప్పటి నుంచి పాట పాడాలని ఉండేదట. ఓకే, స్వాతిరెడ్డి ఎలా క్రియేట్ అయింది? అదే అంటే ఫస్ట్ ట్యూన్ వినగానే మీకు అనిపించింది? నవ్వు అన్న చెప్తున్నాను కదా, ఏమండి వద్దండి మార్కెట్లో ఉన్న పరువు పోతుంది, ఎంతో కొంత మంచి పేరు తెచ్చుకున్నాను అనేసి. లేదమ్మా ఏం కాదు అన్నారు. అది షూర్ అండి అన్న. ఏం కాదు ట్రై చేద్దాం, ఇంకో వెరైటీ అన్నారు. ఓకే అని ధైర్యంగా పెట్టేశాను. ఓకే, లిరిక్స్ విషయానికి వచ్చేసరికల్లా ట్రోల్ అయిన మాట వాస్తవం, అంటే ఫన్గా కామెంట్స్ పెట్టిన మాట వాస్తవం. అవన్నీ పక్కన పెడితే ఆ సాంగ్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును, పిల్లలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు. ఇప్పుడు నాకు మెయిన్గా ఇష్టం ఎందుకు కలిగింది పాట పైన, లైక్ ఎంత హ్యాపీగా ఉన్నానంటే కిడ్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు రీల్స్ చూసినట్టయితే ఎక్కువ పిల్లలే ఎక్కువ. ఈ మధ్య మళ్ళీ ఇంకొక అమ్మాయి చిన్నగా నా ముద్దు పేరు పెట్టుకున్న తాతిరెడ్డి అని పాడేసి ఇంకొక హైలైట్ చేసేసింది పాట. ఎంత క్యూట్గా అనిపిస్తుందో, అందరూ ట్రై చేస్తున్నారు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏడిపించారా స్వాతిరెడ్డి పాట పెట్టుకున్నందుకు? ఎందుకు ఏడిపించారండి, స్టిల్ నడుస్తూనే ఉంటుంది. లెగ్ పుల్లింగ్ సెక్షన్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీడే కామెంట్స్ నడుస్తూనే ఉంటాయి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో, నా ముద్దు పేరు. మీకు మీ పాట అనేది మా రెబికా జాన్కి కూడా, అమ్మాయికి కూడా మంచి పేరు తెచ్చింది. అవును, ఒక కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేసింది, క్రియేట్ చేసింది. సో ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా స్వాతిరెడ్డి అని పిలుస్తున్నారంట. సో అలాంటి ఇమేజ్ తీసుకొచ్చింది తనకి. సో మ్యాథ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరితో ఒక డాష్ షేర్ చేసుకున్నారు. ఎలా అనిపించింది ఆ మూమెంట్ని తలుచుకుంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చాలా తక్కువ అండి. అంటే నేను పాటలు పాడుతున్నాను మూవీస్లో, కానీ నాకు ఎక్కువగా ఎవరితో తెలియదు, ఇండస్ట్రీలో ఎవరో తెలియదు. జస్ట్ ఒక ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. ఈ ప్రీ రిలీజ్లు అన్నా, సక్సెస్ మీట్ అన్నా కూడా, ఈవెన్ నేను వస్తున్నా అన్నప్పుడు కూడా దీనికోసం వస్తున్నారా అని చాలా షాక్ అయ్యారు. బట్ నాకు ఇది ఇట్స్ గుడ్ ఫర్ మీ, రైట్? ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డాను, నాకు ఒక మైలేజ్ వస్తుంది అన్న ఇది నాకు ఉంటుంది కాబట్టి. సో ఐ ఇమీడియట్లీ కేమ్. నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండింది. అంటే ఆ క్రౌడ్, అది ఈవెన్ యూఎస్లో యూకేలో షోస్ చేసినా కూడా ఇంత ఇది రాదు కదా. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఈవెన్ ట్రోలీ ఎంజాయ్ చేశాను మొత్తం సక్సెస్ మీట్ మొత్తం. అలా జూనియర్ ఎన్టీఆర్ గారిని అలా ముందు చూస్తుంటే నాకు అసలు మాటలు రాలేదు. బాగుంది ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. బాగుండాలి మనిషి అనే సాంగ్ డాన్స్ మీద మీమ్స్ గారు పాడారు. సో ఆయన లోపల ఎప్పుడూ ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ చాలా గట్టిగా ఉంటాయి. అంటే మానవత్వం మీద ఆయన తీసుకునే పాటలు కానీ ఎంత కమర్షియల్ సాంగ్స్ వేసినా రూటెడ్గా ఆయన ఎక్కడో చాలా గుడ్ హార్టెడ్ పర్సన్ అనిపిస్తుంది. ఏమంటారు, అతనితో మ్యూజిక్ డైరెక్టర్తో మీకు ఎక్కువ జర్నీ ఉంది? డెఫినెట్గా అండి, హీఈస్ వెరీ నైస్ పర్సన్. అంటే ఎప్పుడు చూసినా ఈవెన్ నాతో అయితే లైక్ ఆయనకి చాలా ఎస్పెషల్లీ రెస్పెక్ట్ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వెళ్ళిపోతావరా మనిషి నుంచి ఇంకా ఎక్కువ వచ్చింది టాక్ అని జనరల్లీ అందరూ అంటుంటారు కదా. సో అట్లా ఆయనకి ఆ రకంగా నా మీద కొంచెం అభిమానం ఎక్కువ ఉంటుంది. చాలా ఎన్నో చెయ్యాలి, మీతో వర్క్ చేయాలి అన్న ఇది ఉంటుంది. ఈవెన్ నేను ఇప్పుడు కూడా అడిగాను ఇంకొక సాంగ్ అని ప్లాన్ చేస్తున్నాము, బట్ ఆయన చాలా బిజీ అయిపోయారు. సో దట్ ఈస్ నాట్ రైట్ అని నాకే అనిపించి ఆగిపోతుంది. అవునవునండి. యాక్చువల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గ్రోత్ చూసి. అంటే చాలా హార్డ్ వర్కర్ కదా, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత స్ట్రగుల్ అయ్యారు ఆయన అనేది. హీస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. లైక్ చాలామంది ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కదా ఇండస్ట్రీలో, హీస్ ద వన్ పర్సన్ టు మనకి మోటివేట్ చేయడానికి అనే నాకు అనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ ఇచ్చిన వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఎందుకంటే నిజానికి మీరు ఒక్క పాటను గెలిపించలేదు, నిజానికి మీరు ఒక సింగర్ని గెలిపించలేదు. మనస్ఫూర్తిగా చెప్పాలి, నిజాయితీగా మీరు ఒక
చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దదైనటువంటి ఒక ఆశయాన్ని మీరు బతికించారు. సో రేపటి రోజున నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు చాలామందితో పాటలు చేయించాలనే ఒక దృఢ సంకల్పంతో స్వాతిరెడ్డి గారు నడుస్తున్నారు. మెయిన్గా ఇందులో నాకు నచ్చే విషయం ఏంటంటే స్వాతిరెడ్డి గారికి ఎంత ఇష్టం ఉందో పాట పాడాలనే ఆశ ఎంతైతే ఉందో ఆ పాట పాడించాలనే ఒక గొప్ప ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఒక గొప్ప సంకల్పం వాళ్ళ ఆయనకు ఉంది, ధరణ్ రెడ్డి గారికి ఉంది. దాన్ని అర్థం చేసుకునే గొప్ప మనసు వాళ్ళ చిన్న పిల్లలకు ఉంది. సో ఇదేదో కెమెరా ముందు చెప్పాలని కదా నా ఉద్దేశం. ఒక పాట కోసం లండన్ నుంచి హైదరాబాద్ రావడం, ఒక పరుగు ఒక డ్యాన్స్ కోసం, ప్రపంచానికి ఒక మంచి చెప్పాలనే విషయం కోసం సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని, సొంత వాళ్ళని వదులుకొని, చిన్న పిల్లల్ని వదిలేసి, అంటే ఒక అమ్మాయిగా ఇంత గొప్ప సాహసం చేయగలగడం నాకు అనిపిస్తుంది. సునీత విలియమ్స్ చేసింది గగన ప్రయాణమే కానీ ఇది జీవితకాల ప్రయాణం. అలాంటి ప్రయాణాన్ని మొదలుపెట్టారమ్మా మీరు ఇంకా ఘన విజయాలు చాలా సాధిస్తారు. నేను బలంగా నమ్ముతున్నాను, ఎందుకంటే బలమైన వ్యక్తులు మీ వెనకాల ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు. అందులో నేను నేనందుకు గర్వపడుతున్నాను. సో మీరు లండన్లో సెటిల్ అయ్యారు కదా, సో సాంగ్స్ ఏదైనా ఆపర్చునిటీస్ కోసం ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, మీరు ఎక్కడైనా పాడి పంపించవచ్చు. అప్పుడైనా అక్కడ నుంచే పాడించారు. లాస్ట్ 6-7 years కిందట కూడా ఆయన అక్కడ నుంచే పాడించారు నన్ను. ఇక్కడ స్టూడియోస్ మీకు నియర్ బై ఉంటాయి? నాకు ఓన్ సెటప్ ఉంది, ఇంట్లోనే సెట్ చేసుకున్నాను. ఓకే, జస్ట్ అప్రోచ్ అయితే ట్యూన్ పంపిస్తే చాలు. సూపర్. కానీ దట్స్ నాట్ అంత ఈజీ కాదు. నిజంగా ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే నేను డెఫినెట్గా వచ్చి పాడతాను. అంటే ఆఫ్టర్ స్వాతిరెడ్డి షోస్ అయితే వస్తున్నాయి, వెళ్తున్నాను రెగ్యులర్గా. యూఎస్కి కానీ అదర్ కంట్రీస్ కానీ ట్రావెల్ చేస్తున్నాను. బట్ యూనో ఫ్యామిలీ, కిడ్స్ అండ్ జాబ్ ఇవన్నీ కొంచెం అన్నీ మీరు జాబ్ చేస్తారు? ఏం చేస్తుంటారు? ఫైనాన్షియల్ అడ్వైజర్గా వర్క్ చేస్తాను. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏ కంపెనీలో చేస్తారు? వెల్త్ మ్యాక్స్ అనే కంపెనీ. వెల్త్ మ్యాక్స్లో చేస్తూ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. వావ్, గ్రేట్ అండి. సో 3 ప్రొఫెషన్స్, సింగర్గా, యాజ్ ఏ హౌస్ మేకర్గా. సో మీ కెరీర్ ఒకటి ఉంది. ఎస్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ సందర్భంగా నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సింది మా హస్బెండ్ అండి. ఈజ్ వెరీ సపోర్టివ్. అంటే డెఫినెట్గా ఆయన సపోర్ట్ లేకుండా అయితే నేను చేయలేను. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ మెంబర్స్. ఎస్, తను ఎంత ఎంకరేజ్ చేస్తాడు అంటే లైక్ ఇప్పుడు నాకు ఈ సక్సెస్ మీట్ వాళ్ళు పిలిచారు అంటే ఇమీడియట్లీ స్టార్ట్, నో ఎల్లు నీకు హెల్ప్ అవుతుంది ఎల్లు అని అంత ఎంకరేజ్ చేస్తారు ఆయన. ఈవెన్ కిడ్స్ ఆల్సో వెరీ సపోర్టివ్. నేను నిజంగా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఆ విషయంలో మాత్రం. అందుకే ఐ నెవర్ ఫీల్ లైక్ ఆపాలి ఇక్కడతో అని నేను ఎప్పుడు అనుకోవట్లేదు. ఐ వాంట్ టు డూ మోర్ అండ్ మోర్. చాలా లాస్ట్ 10-15 years నుంచి తను సింగింగ్లో ఇక్కడ ట్రై చేస్తున్నప్పటి నుంచి ఇంత మంచి బ్రేక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను తన ఎంజాయ్మెంట్ చూసి. ఈ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు బయటకు వదలటానికి భయపడ్డారంట కదా? అవును సార్, అది స్వాతిరెడ్డి, నా ముద్దు పేరు స్వాతిరెడ్డి అంటే అసలు ఏంది పాట ఇలా ఉంది, మనం ఇలా చెప్పుకోవడం స్టార్టింగ్ లో అంతా మంచి అనిపించలేదు. తర్వాత సో ఓకే, పీపుల్ ఆర్ లైకింగ్ దట్. సో తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ లేకపోతే ఎక్కడో ఒక స్ట్రెస్ బిల్డ్ అయ్యింది, అయితే ఒక గిల్టీ ఫీల్ బిల్డ్ అయ్యింది. అంతే కదండి. సో నేను ఇప్పటి వరకు చేసింది ఏం లేదు, లైక్ కొంచెం నేమ్ వచ్చింది ఇప్పుడే, బట్ కాదండి చాలా మంచి నేమే వచ్చింది. యా, ఫ్యామిలీ వైజ్గా కానీ లైక్ ప్రొఫెషనల్గా కానీ అండ్ సింగింగ్ కెరియర్ కానీ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, లైక్ హ్యాపీగా ఉన్నాను. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ హియర్. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు జానకమ్మ. కలిసారా ఎప్పుడైనా? కలిసానండి. ఓకే, కలిసాను. జానకమ్మ గారిని కలిసాను, సుశీలమ్మ గారిని కలిసాను, చిత్రమ్మ గారిని కలిసాను, అండ్ బాలుగారిని కలిసాను. బాలుగారితో కూడా ఒక సాంగ్ పాడాను, అండ్ స్వరాభిషేకం స్టేజ్ కూడా పంచుకున్నాను. సో జానకమ్మ గారి సాంగ్స్ లో ఒక చిన్న మిమిక్రీ ఉంటుంది, ఏజ్ కావాలంటే ఆ ఏజ్ కరెక్ట్ వాయిస్ ని ఆవిడ డౌన్ చేయగలరు, అప్ చేయగలరు. ఎస్ అండి. నాకు ఒకసారి ఇలాగే ఇప్పుడు రవీంద్ర భారతిలో కలిసినప్పుడు సంథింగ్ ఏదో చిన్న ఇన్సిడెంట్, నువ్వు నాకు నచ్చేసావు అమ్మాయి, వచ్చేస్తావా నాతో పాటు అని. ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది అనమాట, దాన్ని గుర్తు చేసుకోగానే. అంటే బాలుగారే ఒక సందర్భంలో అన్నారు, జానకమ్మ గారు పాడుతున్నప్పుడు ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏముంటావు, కరెక్ట్, అలా ఎలా పాడగలరు అంటే చాలామంది
ఇప్పుడు చూస్తున్న సింగర్స్తో పోలిస్తే నిజంగా అలా పాడటం చాలా వండర్ అండి. నిజంగా ఎక్స్ప్రెషన్ లేకుండా Expression అసలు ఉండదు, అంటే just అదే అంత స్టేబుల్గా పాడడం అనేది Stable గా పాడడం. అంటే మనం కొంచెం ఇలా రాగానే ఆ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఈవెన్ మనం ఒకసారి ఎలా ఎంజాయ్ చేస్తామంటే పాట లిరిక్స్ కూడా మర్చిపోయేంతగా సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటాం. బట్ ఆవిడ ఎంజాయ్ చేస్తూనే ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే అలా పాడడం అనేది గాడ్స్ గ్రేస్ అనుకోవాలి అంతే. సో ట్రూలీ ఇన్స్పిరేషన్ యువర్ జర్నీ. Yes. ఏంటి నెక్స్ట్ ఏం సాంగ్స్ తీసుకురాబోతున్నారు? స్వాతిరెడ్డి మీ పేరుతోనే ఒక పాట క్రియేట్ చేసి అది సూపర్ డూపర్ హిట్ అయ్యి మీ పేరుకి ఎప్పటికీ ఉండిపోయే ఇమేజ్ని తీసుకొచ్చింది Yeah. కదా. మీకు అంటే వాట్ ఈస్ యువర్ ఏరియా, అంటే మీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం? మీకు ఈ అంటే మోటివేషనల్ సాంగ్స్, అవునండి, నాకు నిజంగా ఇష్టం. అంటే నాకు ఎందుకు ఐ డోంట్ నో, సంహౌ ఎవరో ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు అన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది. మీరు ఏ సాంగ్స్ ఇన్స్పైర్ అయ్యారు? మీ బెస్ట్ మోటివేషనల్ సాంగ్స్ నాకు అంటే ఈ మధ్య కాలంలో అండి ఎప్పటికైనా ఆల్ టైమ్ తెలుగులో చాలా మోటివేషన్. అవునవును, డెఫినెట్గా నాకు ఐ కెన్ సే దట్ చరణ్ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యానండి కొన్ని సాంగ్స్. నాకు చాలా ఇష్టం ఆయన పాటలు. డెఫినెట్గా ఆయనతో కూడా వర్క్ చేయాలి ఫ్యూచర్లో. ఎస్పి చరణ్ గారు, మన రామ్ చరణ్ గారు, నో చరణ్ అర్జున్ గారు ఉన్నారు కదా, ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటారు. అచ్చా. ఆయన సాంగ్స్ చాలా మోటివేటెడ్ నాకు. ఈవెన్ రామ్ మిరియాల గారివి కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళవి. అంటే బిఫోర్ అంటే కొంచెం తక్కువే కదండి ప్రైవేట్ సాంగ్ కల్చర్. ప్రైవేట్ సాంగ్స్ కాదు, సినిమాల్లో కూడా చాలా మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి కదా మనకి. పాతకాలం చూస్తే జయమ్మ నిశ్చయమ్మరా కానీ అలాంటివి చాలా మోటివేషనల్ సాంగ్స్ ఉంటాయి. ఎవ్రీ సిచ్యువేషన్ని మనకు వచ్చే హార్డిల్ దాటడానికి ఏదో సాంగ్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సీతారాం శాస్త్రి గారి ఇది ఒక సాంగ్ ఉంటుంది, ఎప్పుడు ఒప్పుకోవద్దురా అసలు దోస్ ఆర్ అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే లో అనిపిస్తుందో అట్లాంటి పాటలు మౌనంగానే ఎదగమని చంద్రబోస్ గారి సాంగ్ ఒకటి ఉంటుంది, ఆల్ టైమ్ ఇన్స్పిరేషనల్ సాంగ్. సో వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ సాంగ్? మీకు మోటివేషనల్ సాంగ్ చాలా ఇష్టం. మౌనంగానే ఎదగమని ఐ కెన్ సే అండి. డెఫినెట్గా అప్పట్లో అంటే కాలేజ్ డేస్లో అవి ఎవరైనా టీచర్ ఇలా అడగంగానే ఫస్ట్ సాంగ్ అదనమాట పాడేవాళ్ళం. అంటే అట్లా మోటివేషన్ అయిపోయి అంటే పిల్లలకి అది అవసరం. ఈవెన్ అదే చెప్తున్నాను కదా, నేను దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక పాట చేశాను. నీతో నువ్వు ఒక్కసారి సంభాషించు, నీకై నువ్వు ఒక్కసారి అన్వేషించు, నీలో ఒకరుందని గమనించు, అది నువ్వేనని గుర్తించి సాధించు. నైస్. ఇది కూడా భీమ్స్ గారు రాశారండి. సూపర్. సో ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసింది ఈ పాట. బీ విత్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, దీని పేరు పాఠశాల. పిల్లలకి ఏదో ఒక మోటివేషన్ ఇవ్వాలి అని చేసిందంటే నాకు హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే ఆ పాటలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ స్వాతిరెడ్డి తర్వాత ఆ ఇమేజ్ వీటన్నిటిని బయటికి తీసుకొస్తుంది. అవునండి, అందుకు నాకు ఒకందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే స్వాతిరెడ్డి మీ జర్నీలోకి వచ్చిందేమో. నిజంగా మేబీ కరెక్ట్. మళ్ళీ ఇలాంటి సాంగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? స్వాతిరెడ్డి సాంగ్ అండి, స్వాతిరెడ్డి ఆల్రెడీ అయిపోయింది. బట్ అందరూ అదే సాంగ్స్ అడుగుతున్నారండి. అదే సాంగ్ కాదు, అంటే అలాంటి ఇంకొక సాంగ్ చేయి, ఇంకొక సాంగ్ చేయి. అదే సాంగ్ వద్దు, అదే సాంగ్ ఎవరు చేసినా మీకే పేరు వచ్చింది. సో యా, భీమ్స్ గారు అదే అంటుంటారు, నేను ఎన్ని హిట్స్ ఇచ్చినా ఏం చేసినా కూడా మీరు నేమ్ తోటే పేరు తెచ్చేసుకున్నారమ్మా అంటారు. సో యా, సో మీరు రిలీజ్ చేయడానికి భయపడిన సాంగ్ ఇంతమందికి సెలబ్రేషన్ మూమెంట్స్ క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ కదా. అవునండి. సో ఎక్కడైనా సరే ఒక ఏదైనా పార్టీకి వెళ్తే ఒక 10 సాంగ్స్ లేనిది ఆ పార్టీ ఏం కంప్లీట్ అయితే చెప్పండి. డెఫినెట్గా అవ్వదు. దాంట్లో దిస్ ఇస్ వన్. ఓకే, మీరేంటి, హౌ ఈజ్ యువర్ లైఫ్ స్వాతిరెడ్డి గారు? ట్రావెలింగ్ అండ్ యా, అదే అంటే చాలామంది తమకుండే డ్రీమ్స్ని పర్సూ చేయాలనుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ఆగిపోతూ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ చేయటమే పెద్ద డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. మీరు జాబ్ చేస్తూ మీ ప్రొఫెషన్ కూడా వదలలేదు, మీ సింగింగ్ ప్రొఫెషన్ని, అంటే మీ అభిరుచులను వదలలేదు. సో ఏం చెప్తారు ఆల్ ద ఉమెన్స్? డెఫినెట్గా అండి. అంటే నాకు ఇప్పుడు కొంతమంది కాల్స్ చేస్తారు, వాళ్ళు చెప్తారు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం మేము, ఆఫ్టర్ మ్యారేజ్ బయటకు వచ్చాక ఏం చేయలేమనుకుంటాము, బట్ మిమ్మల్ని చూస్తే ఏదో చేయాలి, మేము కూడా చేయగలుగుతామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అలాంటి కాల్స్ వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సమ్వేర్ నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంటే జాబ్లో టైర్డ్ అయినప్పుడు, కిడ్స్తో టైర్డ్ అయినప్పుడు, అబ్బా ఇంత కష్టపడ్డం అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. అగైన్ మళ్ళీ నా సెల్ఫ్ నేను మోటివేట్ అయిపోతాను. సరే ఉన్నది ఒక లైఫ్,
సో వై కాంట్ వి ట్రై అన్న ఒపీనియన్లో నేను ఉంటాను. సో ఓకే, గోయింగ్ గుడ్. మ్యాన్ బిహైండ్ దిస్ సక్సెస్ ఒకసారి పరిచయం చేస్తారు మాకు? డెఫినెట్గా చేస్తానండి. బట్ ఎలా ఒకసారి జూమ్ కాల్ తీసుకుందాం. కొట్టేస్తాను నన్ను, అసలు మాట్లాడరండి ఆయన. ఓకే, మాతో ఓకే మీడియాతో మాట్లాడటం అలాంటివి ఇంకా టఫ్ అండి, క్యాజువల్గా మాట్లాడేద్దు. షాక్ అయిపోతారు. నేను ఎంత మాట్లాడతాను ఆయన అంత తక్కువ మాట్లాడతారు. జస్ట్ హాయ్ చెప్పమనండి. అంటే హీఈస్ ద ఇన్స్పిరేషన్స్ టు 100కి 200% అండి. మా చాలామంది ఫ్రెండ్స్ కూడా అందరు క్రెడిట్ ఆయనకి ఇచ్చేస్తారు నాకంటే ఎక్కువ. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి. సపోర్ట్ చేస్తున్నారు కరెక్టే, కానీ సపోర్ట్ చేసే వాళ్ళకి ఆ వాల్యూ తెలుస్తుంది. కరెక్ట్ అండి. అంటే సపోర్ట్ లేని వాళ్ళకి ఈ వాల్యూ తెలుస్తుంది. ఆయన వాల్యూ ఆ పొజిషన్లో ఉండి సపోర్ట్ చేసే వాల్యూ ఆ పొజిషన్లో ఉండి సపోర్ట్ చేయని వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. లిఫ్ట్ చేయట్లేదు. సరే, ఒక పని చేయండి, ఒక కాల్ మాకు ఈ ఇంటర్వ్యూకి ఏదైనా కన్క్లూజన్ ఏంటంటే ఆయన మాట్లాడే మాటలే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఒక 1 minute వీడియో రికార్డ్ చేసి ఈ ఇంటర్వ్యూకి పంపించమనండి. ఇప్పుడు మ్యాచ్ పేర్ రిలీజ్ అయిన తర్వాత దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ సాంగ్ అయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ సాంగ్ లో స్వాతిరెడ్డి ఎప్పటికీ ఉంటుంది. అవునవును అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరూ చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకోరు ఈ సాంగ్. సో స్వాతివి అంతకుముందుకు మేము సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ నేచర్ గురించి కానీ వాటి గురించి కానీ. మీరు స్వాతిరెడ్డి యూకే ఛానల్లో చూస్తే అన్ని తన సాంగ్స్ అనేది చాలా వేరే క్లాసిక్గా ఉంటాయి. ఇది కంప్లీట్గా డిఫరెంట్, కంప్లీట్గా జస్ట్ పార్టీ సాంగ్ లైక్ పీపుల్ ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంటుంది. సో స్టార్టింగ్లో నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా, అరే ఎట్లా వెళ్తుందో నేమ్ పబ్లిక్లకి అని కొంచెం వరి ఉండింది. తర్వాత తనే కొంచెం డేర్ చేసి సరే చేద్దాం అని చెప్పి అప్పుడు తను సాంగ్ రిలీజ్ చేసింది. సాంగ్ తన గురించి ఏం చెప్తారు? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ చేస్తారు? తను చాలా హార్డ్ వర్కింగ్, చాలా డెడికేటెడ్. చూడండి ఇప్పుడు సక్సెస్ మీట్ అనగానే వచ్చేసింది ఇండియాకి. సో తను చాలా అసలు సింగింగ్ అంటే అసలు 100కు 150%. నిన్ననే అనుకుంటున్నాం నేను మా కో బ్రదర్ స్వాతి వాళ్ళ అన్నయ్య, చూడు స్వాతిని చూసి నేర్చుకోవాలి మన ఇద్దరము. స్వాతి టైం టు టైం ఉంటుంది. సక్సెస్ మీట్ అయిపోయింది, మళ్ళీ స్టూడియోకి వెళ్ళింది, సాంగ్స్ చేసుకుంటుంది. చూడు మనం ఏం చేయట్లేదు, మనం ఇక్కడనే ఉన్నాము అని చెప్పి ఇద్దరం ఫీల్ అవుతుండే. సో తన చాలా మంచిగా తన టైంను చాలా ఈవెన్ దో ఫ్యామిలీ ఉన్నా కానీ పిల్లలు ఉన్నా కానీ తన టైం ప్రాపర్గా మేనేజ్ చేసుకొని డెడికేటెడ్గా మూవ్ ఆన్ అవుతుంది. తను ఈవెన్ సింగింగే కాదు, ఇక్కడ తను ఇంకొక జాబ్ కూడా చేస్తుంది. తనది సెల్ఫ్ ఎంప్లాయీగా లైఫ్ ఇన్సూరెన్సెస్ ప్రొటెక్షన్ కన్సల్టెంట్గా తను వర్క్ చేస్తుంది. దాంట్లో కూడా చాలా హై పొజిషన్లో ఉంది ఆమె. సో ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే నాకనే ఎక్కువ ఆమెనే ఎర్న్ చేస్తుంది, ఈవెన్ జాబ్ పర్పస్లో కూడా. పెద్ద సాహసం అండి అది, ఆయనతో మాట్లాడి. ఏం కాదు, ఇట్స్ వెరీ క్వైట్ అనమాట యాక్చువల్లీ. ఏం లేదు, జస్ట్ మీ గురించి చెప్పానండి 1 minute. నేను స్క్రిప్ట్ రాసిస్తాను. మీ ఇష్టం, మీరు ఆయన భయపెడతారో బతిలాడతారో దానికంటే ఫోన్ లిఫ్ట్ చేయడం ఈజీ అండి. ఓకే, లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి జస్ట్ ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. ఓకేనా? డెఫినెట్లీ. సో నెక్స్ట్ సాంగ్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ట్రై చేస్తున్నాను, ఇంకా కొంచెం వేరే వాళ్ళతో కూడా వర్క్ చేద్దామని. డెఫినెట్గా ఇంకెవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం టాలెంటెడ్ చాలామందిలో చాలామంది ఇప్పుడు చూస్తున్నానండి ఇన్స్టాగ్రామ్లో చాలా టాలెంటెడ్ ఉన్నారు చాలా పీపుల్. సో వాళ్ళకి కూడా దే ఆర్ ట్రయింగ్ అనమాట. అంటే నన్ను కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు, మ్యామ్ సాంగ్ చేద్దాం మ్యామ్ అని చెప్పేసి. సో నేను చూస్తున్నాను, ఇఫ్ నిజంగా ఏదైనా మంచిగా అనిపిస్తే నేను వర్క్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కొంచెం షూట్స్కి వాటికి అయితే లండన్లో కొంచెం టఫే షూట్ చేయడం. సో ఐ థాట్ ఇప్పటి వరకు అయితే ఆడియో వరకు రిలీజ్ చేసేసి దెన్ విల్ ప్లాన్ అన్నట్టుగా. అవును, మంగ్లీ గారు మొదలెట్టారు, కొన్ని ఫోక్ సాంగ్స్ అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అవును, ఇప్పుడు మనకి డిజిటల్ రెవల్యూషన్ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువైనాయి. సో బిఫోర్ సాంగ్ చేయాలంటే చాలా డిఫికల్టీస్ ఉండేవి స్మిత గారి టైంలో. అవును. సో ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ తర్వాత యూట్యూబ్లో ఆ ప్రైవేట్ సాంగ్స్ కల్చర్ పెరిగింది. అవును, ఎస్పెషల్లీ ఫోక్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఫోక్ సాంగ్స్ని చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఒకందుకు మంచిది కదండి, చాలా మందికి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఎన్ఆర్ఐస్లో మాత్రం మీరు ఒక్క పేరు వినిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. సో ఏంటి మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మీరు ఒక్కళ్ళే ఎలా ఉండగలుగుతున్నారు? డెఫినెట్గా కొంచెం టఫ్ అండి కంపేరిటివ్లీ. ఇక్కడ అంటే నేను షూట్ అప్ చూస్తాను కదా, ఇక్కడ చాలా ఈజీ షూట్ చేయడం. లైక్ ఇక్కడ డైరెక్టర్ ఉంటారు, సమ్ కొరియోగ్రఫర్ ఉంటారు, దే డూ. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ నేనే ఓన్ చేస్తానండి అన్ని. అక్కడ కొరియోగ్రఫీ ఎలా? అన్నీ నాకు నచ్చినట్టు నేను చేసేస్తాను. ఓకే. ఎవరిని అక్కడ హైర్ చేయడం కుదరదు? హైర్ చేసుకుంటాం కెమెరామ్యాన్ని, బట్ మొత్తం కాస్ట్యూమ్స్ కానీ డైరెక్షన్ కానీ అంతా నేనే చేసేసుకుంటాను. వన్ ఉమెన్ షో అనాలి. అందుకే ప్రొడ్యూసర్గా మా హస్బెండ్ని పెట్టేసాను. సో అది కొంచెం టఫ్ అవుతుంది డెఫినెట్గా, అక్కడ వెదర్ సపోర్ట్ చేయాలి. ఇంకెవరైనా మీకు అక్కడి నుంచి సపోర్ట్ దొరుకుతుందా? అంటే మీరు కొరియోగ్రఫీ కానీ అక్కడ ఎవరైనా లోకల్గా కొరియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ తెలుగు కమ్యూనిటీ అండి. నేను యాక్చువల్ అదే అనుకుంటున్నాను. ఇప్పుడు లండన్లో షూట్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నేను దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది. సో ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్, అక్కడ వాళ్ళతో కొంచెం ఇంకా యంగ్ లుక్ పిల్లలు, సో అలా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నాను. టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు చాలామంది, సో వాళ్ళతో ఒక ఆల్బమ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. బట్ ఏ జోనర్స్ ఎక్కువగా మనకి ఫోక్ సాంగ్స్ ఇక్కడ బాగా వెళ్తున్నాయి, రూటెడ్ సాంగ్స్ వెళ్తున్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దామన్నా లేకపోతే ఇంకేదైనా? అదే నేనేం చెప్తున్నా, జానర్ ఏది ఫిక్స్ అవుతున్నారు? జానర్ అయితే ప్రస్తుతానికి ఫోక్ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. ఈవెన్ నేను షోస్కి వెళ్ళినప్పుడు కూడా అవి నాకు హెల్ప్ అవుతున్నాయి పాడడానికి. ఇప్పుడు మీరు ఎంత మెలోడీస్ పాడినా పీపుల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ బీట్ సాంగ్స్ కానీ ఓన్లీ ఈవినింగ్ 6 to 7 దాటితే బీట్స్ మారిపోతాయి. షోస్కి వెళ్ళినా కూడా స్టార్టింగ్ మన వాయిస్ చూపించుకోవడానికి ఒక 1-2 మెలోడీస్ పాడతాం. మెలోడీస్ టైం వేరు. అవును, మొన్న రీసెంట్గా చిరంజీవి గారు కూడా వచ్చారు కదా యూకేకి. జస్ట్ ఆయన సాంగ్స్ ఎక్కువ ఇవే ఉంటాయి కదా అని ఒక మెలోడీ పాడంగానే జనాలు నో 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 ఫాస్ట్ బీట్ కావాలి, ఫాస్ట్ బీట్ కావాలి. సో అంటే పీపుల్ అవి ఎంజాయ్ చేస్తున్నారు. ఇట్స్ అగైన్ మెలోడీస్ అన్ని లాంగ్ డ్రైవ్ కోసం పెట్టుకుంటున్నారు. అంతే కదా, కార్లో రిలాక్స్డ్గా వెళ్ళేటప్పుడు మెలోడీస్ వాడుకుంటారు. అండ్ ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు ఇలా మోటివేషనల్స్ వాడుకుంటారు. పార్టీ అంటే బీట్స్, పార్టీ అంటే మాత్రం ఎస్పెషల్లీ ఇప్పుడు ఆ ట్రెండింగ్లో స్వాతిరెడ్డి సాంగ్ నెంబర్ 1 ప్లేలిస్ట్లో ఉంది అనుకుంటున్నానండి. చూద్దాం. లేదు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, మ్యాచ్ క్వేరీ అంత సూపర్ డూపర్ హిట్ అవటము, ఆ సాంగ్ చాలా ఫేమస్ అవటము. సో స్వాతిరెడ్డి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రేషన్ మూమెంట్లో ఉంటారు కదా. మీరేనా అయితే నిజంగా స్వాతిరెడ్డి అంటారు నన్ను? మీకు తెలియకుండా స్వాతిరెడ్డి పేరున్న ప్రతి అమ్మాయికి ఒక డిఫరెంట్ వైబ్ యాడ్ అయ్యి ఉంటుంది. వాళ్ళ పేరు పైన అంటే వాళ్ళ సర్కిల్లో కూడా ఒక డిఫరెంట్ వైబ్ యాడ్ అయ్యి. అవునవునవును కదా. సో మేము పాట రిలీజ్ చేసినప్పుడు మేము అనుకున్నాం ఇది కనుక క్లిక్ అవుతే బ్రహ్మానందం ఎమోజీస్ పెట్టి ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి జామకాయలు అని చెప్పేసి ఇలా ట్రోల్ వస్తాయేమో అనుకున్నాం. అది విపరీతంగా వచ్చేసింది నిజంగా అనుకున్నట్టుగా. సో అందరు స్వాతిరెడ్డికి ఒక ట్రిబ్యూట్ ఇచ్చేసారు. ఇది అందరికి డెడికేట్ చేసేసాను. స్వాతిరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వాతిరెడ్డిలు అందరూ ఎంజాయ్ చేశారు. కరెక్ట్. తెలుగు రాష్ట్రాలే కదండి, బయట కూడా బయట వాళ్ళు బయట స్వాతిరెడ్డి పేరు ఎందుకు లేదండి, చాలా మంది అందులో తెలుగు వాళ్ళే ఉంటారు కదా. స్వాతిరెడ్డి ఎన్ఆర్ఐస్ అందరు ఉన్నారు చాలా మంది. ఎన్ఆర్ఐసే బట్ తెలుగు వాళ్ళు కదా. తెలుగు వాళ్ళే డెఫినెట్గా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ట్రిప్లో. ఇలా TV5 వాళ్ళతో కూడా అప్రోచ్ అవ్వడం, ఇలా మిమ్మల్ని ఇలా కలవడం, అండ్ రాంబాబు గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి ఈ సందర్భంగా. అవును, కంటిన్యూస్గా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. నా ప్రతి సాంగ్కి అంటే ఆయన జనరల్గా రివ్యూ ఇస్తుంటారు కదా, అలాగే నా పాటలకు కూడా డెఫినెట్గా. అంటే నాకు స్వాతిరెడ్డి సాంగ్ ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చింది కూడా రాంబాబు గారు. ఈ సందర్భంగా చెప్పాలి, నేను ఒకటే మాట అన్నారు ఆయన, పుష్పాలో కిసక్ సాంగ్ ఎలాగో మ్యాడ్కి మీ స్వాతిరెడ్డి సాంగ్ అలాగండి. రియల్లీ అంత స్ట్రెంత్ యాడ్ చేసింది సాంగ్. ఆ మూమెంట్లో సాంగ్ స్టార్ట్ అయ్యే మూమెంట్ కానీ, ఆ సాంగ్ ఇచ్చిన వైబ్ కానీ, థియేటర్స్ వేరే వైబ్లోకి వెళ్ళిపోతున్నాయి స్వాతిరెడ్డి సాంగ్తో. సో ట్రూలీ ఇన్స్పిరేషన్ మీ జర్నీ. సో మరిన్ని స్వాతిరెడ్డి లాంటివి కాకపోయినా సో అది ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది, కానీ ఒక పార్టీ మూడు ఫోక్ సాంగ్స్ మరిన్ని రావాలని మీ నుంచి కోరుకుంటున్నాం. తప్పకుండా. ఎలాగో మోటివేషన్ సాంగ్స్ అనేది మీ ఓన్ ఏరియా కాబట్టి అవి ఎలాగో వస్తూనే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి కూడా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.